ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు అందాయి. శుక్రవారం విచారణకు రావాలని పిలుపొచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్లో విచారణ జరగనుంది. తెలంగాణ చరిత్రలో మొదటిసారి మాజీ సీఎంకు సిట్ నుంచి పిలుపొచ్చింది. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో కేసీఆర్ పిఏకు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. వయసురీత్యా కోరిన చోట విచారిస్తామని కూడా సిట్ అధికారులు చెప్పారు. కేసీఆర్ను విచారించనున్నారు 9 మంది సిట్ బృందం. డీసీపీ వెంకటగిరి నేతృత్వంలో కేసీఆర్ని విచారించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అనుకుంటూనే ఉన్నాం దీనికి సంబంధించి కేసీఆర్కి నోటీసులు అందుతాయని. ఈరోజు నోటీసులు అందించినటువంటి పరిస్థితి. రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్లో 3 గంటలకి విచారించేటువంటి పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది? నగర్కి సంబంధించి ఆయన నివాసంలో సిట్ నోటీసులు అయితే ఇచ్చారు. ముఖ్యంగా రేపు విచారణకు అందుబాటులో ఉండాలి, రేపు 3 గంటలకి అందుబాటులో ఉండాలి అంటూ కూడా సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆయన వయసు రీత్యా, రాజకీయ అనుభవం రీత్యా కూడా మొత్తం కూడా మీరు ఎక్కడ కోరితే అక్కడ మేము విచారణ చేస్తాము. హైదరాబాద్లో అయితే హైదరాబాద్లో, లేదంటే ఫామ్ హౌస్లో అయితే ఫామ్ హౌస్లో మేము విచారిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మరి కేసీఆర్ ఎక్కడ కోరుతారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ నందినగర్లోనే విచారణకు హాజరవుతారు అనేది కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో ఒకవైపు చర్చగా మారుతూ ఉంది. సో దీనికి సంబంధించి భద్రత వల్ల, మరి భద్రత గురించి ఆలోచిస్తే కనుక ఓకే ఫామ్ హౌస్ అయితేనే బాగుంటుంది అనేది కొంతమేర అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ముఖ్యంగా ఇప్పటికే ఎవరైతే ఈ సిట్ అధికారులకు సంబంధించి మొత్తం కూడా సజ్జనార్ నేతృత్వంలో ఈ సిట్ వేశారు. దీనికి సంబంధించి వెంకటగిరి జూబ్లీహిల్స్ ఏసీపీ ఉన్నారు, ప్రధాన విచారణ అధికారి. ఇప్పటికే ఆయన కేసీఆర్, అలాగే కేటీఆర్, సంతోష్, అలాగే హరీష్ వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం నోటీసులు ఇచ్చారు. ఆయన నేతృత్వంలోనే ఇదంతా కూడా కొనసాగుతూ ఉంది. మరో 9 మంది సీనియర్ అధికారులు దీంట్లో ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా ఏదైతే అంబర్ కిషోర్ రామగుండం కమిషనర్గా ఉన్నారు. సో ప్రస్తుతం రితురాజ్ మాదాపూర్ డీసీపీ ఉన్నారు. దాంట్లో వినయ్ కుమార్ సిద్దిపేట కమిషనర్, అలాగే కేఎస్ రావు రాజేంద్రనగర్ అదనపు డీజీపీగా ఉన్నారు. సిహెచ్ శ్రీధర్ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డిఎస్పీగా ఉన్నారు. నాగేందర్ రావు హెచ్ఏఆర్ఎల్ డిఎస్పీగా ఉన్నారు. సో వీళ్ళు మొత్తం కూడా 9 మంది. సో రేపు కేసీఆర్ విచారణలో కీలకంగా మారబోతున్నారు. వీళ్ళందరూ కూడా రేపు కేసీఆర్ విచారణలో ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో ఏ ప్రశ్నలపైన ఆయన మరి ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరమే అయితే ఉంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ విచారణ చేస్తారు అనేది ఒకవైపు చూస్తే కనుక రేపు ఒకవేళ కేసీఆర్ హైదరాబాద్కు వస్తే కనుక ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరుగుతాయి. ఎందుకంటే ఆయన సుదీర్ఘ అనుభవం ఉంది, దాదాపు 40-45 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. సో ఆయన రాజకీయ ప్రస్థానం కావచ్చు, ఉద్యమకారుడుగా ఆయనకు పెద్ద ఎత్తున, అంటే బీఆర్ఎస్లోనే కాకుండా పెద్ద ఎత్తున అందరూ కూడా ఉంటారు. కాబట్టి మరి లా అండ్ ఆర్డర్ ఇష్యూ ప్రకారం కనుక మరి చూస్తే ఎక్కడికి ఆయన నిర్ణయం ఎక్కడ తీసుకుంటారు ఏంటి అనేది ఒకవైపు చూస్తూ ఉన్నారు. పోలీసులు అయితే ఒకవైపు మీరు ఫామ్ హౌస్లో కోరితే ఫామ్ హౌస్కి మేము వచ్చి విచారణ చేస్తామంటూ చెప్తా ఉన్నారు. కానీ పోలీసులు హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్లోనే విచారణ అవుతే బాగుంటుంది అని పోలీసుల నుంచి కొంత సమాచారం వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా రేపు విచారణలో దాదాపు పెద్ద ఎత్తున కొన్ని కీలక అంశాలు, ఈ విచారణకు సంబంధించి కూడా అంటే ఎండ్ కార్డు పడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటిదాకా ప్రభుత్వం ఏదైతే కొన్ని ఆరోపణలు చేస్తుందో, ఈ ఫోన్ ట్యాపింగ్ 2024లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. సో దాంతోపాటు ఇప్పుడు రేపు ఏదైతే విచారణ జరగబోతుందో దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. సో విమర్శలే కాకుండా చాలా పారదర్శకంగా రేపు కేసీఆర్ను అధికారులు కూడా చాలా పారదర్శకంగా, ఎక్కడ కూడా రాజకీయ కోణం అనేది లేకుండా, రాజకీయాలకు అతీతంగా చాలా పారదర్శకంగా ఈ విచారణ చేయాలని అధికారులు అయితే కోరుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆయన ప్రస్థానం, కేసీఆర్కు ఉన్నటువంటి ఏదైతే ఇంటర్నల్గా పొలిటికల్ ప్రస్థానం, ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని రేపు విచారణ చేస్తారంటూ కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆయన మరి ఎక్కడికి వస్తారు ఏంటి అనేది పక్కన పెడితే రేపు విచారణలో కొన్ని కీలక అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే కేటీఆర్, అలాగే హరీష్ రావు, సంతోష్ రావు, కేసీఆర్ విచారణ అనంతరం ఇమీడియట్గా కూడా ఇప్పటివరకు జరిగినటువంటి అరెస్టులు కాకుండా రాజకీయ నేతల అరెస్టులు కూడా ఉండబోతున్నాయి. చివరి దశకు విచారణ పర్వం చేరింది అంటే
ఈ కేసు కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. దీని మీద పొలిటికల్ లీడర్ల అరెస్టులు కూడా ఉండబోతున్నాయి, అది కూడా కీలక నేతల అరెస్టులు ఉండబోతున్నాయి అనేటువంటి సమాచారం కూడా ఉంది కదా సతీష్, దీనికి సంబంధించి ఏంటి అసలు? ముఖ్యంగా గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ అంటే ఇలాంటి విచారణలు ఎప్పుడు ఎదుర్కొని కేసీఆర్ రేపు ఈ సిట్టు విచారణకు సంబంధించి విచారణ ఎదుర్కొని ఉన్నాడు. ఇదే గతంలో ఏదైతే కాళేశ్వరంకి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరై ఆయన విచారణ చేశారు తప్ప పోలీస్ అంటే లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎప్పుడు కూడా ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా విచారణకి హాజరు కాని కేసీఆర్ రేపు విచారణ హాజరవుతున్నారంటేనే ఒక సెన్సేషనల్గా మారింది. దాంట్లో కీలక పరిణామం కూడా చోటు చేసుకోబోతోంది. ముఖ్యంగా దీంట్లో అరెస్టు చేస్తారా లేదా అనేది పక్కన పెడితే అరెస్టు అంటే మార్చు కల్లా ఏదైతే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి తర్వాత మార్చిలో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో కీలక పరిణామం రేపు విచారణలో జరగబోతుంది. రేపు ఆయన కొన్ని కీలక పాయింట్స్ ఏదైతే హరీష్ రావుని అటు కేటీఆర్ని ముఖ్యంగా సంతోష్ రావుని విచారించిన ఆ స్టేట్మెంట్ ఆధారంగానే రేపు కేసీఆర్ను విచారణ చేయబోతా ఉన్నారు. సో సంతోష్ రావు ఏం చెప్పాడు, మరి సంతోష్ రావు దగ్గర ఏ విషయాలపైన ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, కేటీఆర్కు సంబంధించి ఆయన విచారణలో ఏ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు, ముఖ్యంగా ఇవన్నీ కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ముఖ్యమంత్రికి తెలిసే అలాగే మంత్రులకు తెలిసే జరిగిందనేది అటు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. అప్పుడున్నటువంటి ప్రతిపక్షం ఏదైతే అధికార పార్టీ ఉందో అవి విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి. సో అటు సంతోష్రావు కీలకంగా ఈ కేసులో కొన్ని అంశాలని ప్రస్తావించారు కాబట్టి కేసీఆర్కి నోటీసులు అందాయి అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. సంతోష్రావు స్టేట్మెంట్నే మెయిన్గా రికార్డ్ చేశారు. దీనికి సంబంధించి అంటే హరీష్ రావు కేటీఆర్ వాంగ్మూలంతో పాటుగా సంతోష్ ఇచ్చినటువంటి వాటిల్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్కి నోటీసులు వెళ్ళాయనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? డెఫినెట్గా అయితే ఏదైతే కవిత చేసినటువంటి కామెంట్స్ పైన ఆమె బహిరంగంగానే చెప్పింది నా భర్త ఫోన్ ట్యాప్ చేశారు, దానికి సంబంధించి కీలకంగా హరీష్ రావు పేరు సంతోష్ రావు పేరు చెప్పింది. సో ఇది కేసీఆర్ తెలియకుండా జరిగిందా తెలిసి జరిగిందా అనేది రేపు విచారణలో ముఖ్యంగా కీలకంగా మారనుంది. దీనికి సంబంధించే అంటే కేసీఆర్ తెలియకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందా లేదంటే సంతోష్ రావు మొన్నటి విచారణలో ఏ అంశాలపైన వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, ఏ విషయాలపైన వాళ్ళు సంతోష్ రావు చెప్పాడు అనే దానిపైన రేపు విచారణ ఉండబోతుంది. ఎందుకంటే చాలా కీలక విషయాలు కూడా సంతోష్ చెప్పినట్లు తెలుస్తూ ఉంది. ఆ కీలక విషయాల్లో కొన్ని ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి పరికరాలు ఇజ్రాయెల్ నుంచి ఏ పరికరాలు తీసుకొచ్చారు, ఏ సాఫ్ట్వేర్లను యూజ్ చేశారు, సో ఎందుకు మీరు ఈ ఫోన్ ట్యాపింగ్లో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు ఫోన్ చేశారు, వ్యాపారవేత్తలకు ఫోన్ చేశారు, దానివల్ల 2023 ఎలక్షన్స్లో మీకు పెద్ద ఎత్తున ఎలక్ట్రల్ బాండ్ వచ్చాయి. ఆ బాండ్స్ వ్యవహారంలో కూడా ఈ కేసునంతా కూడా విచారణ ఒకవైపు. సో ముఖ్యంగా కేసీఆర్నే టార్గెట్గా రేపు మొత్తం విచారణ కొనసాగబోతుంది. దాంట్లో కీలకంగా మారనుంది ఏదైతే సంతోష్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఆ వాంగ్మూలంలో ముఖ్యంగా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయన కీలక విషయాలు చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దాన్ని ఆధారంగానే రేపు అంతా కూడా కేసీఆర్ను విచారించనున్నారు. కొన్ని ఎలిగేషన్స్ అంటే రేపు కవిత అంటే కేసీఆర్ తర్వాత కవితను కూడా నోటీసులు ఇస్తారు అనేది ఒకవైపు తెలుస్తూ ఉంది. అంటే కేసీఆర్ను విచారణ చేపట్టిన తర్వాత కవితకు కూడా నోటీసులు ఇచ్చి ఆమె వాంగ్మూలం కూడా తీసుకునే అవకాశం ఉంది. సో మరి దాని తర్వాత కేసీఆర్ పైన మరొకసారి మరి సిట్టు పిలుస్తుందా అంటే అవుననే చెప్తున్నాయి వర్గాలు. ముఖ్యంగా గతంలోనే సిపి సజ్జనార్ చెప్పారు, కేటీఆర్ అలాగే హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళు ముగ్గురు విచారణ తర్వాత కూడా స్పష్టంగా చెప్పారు మళ్ళీ అవసరమైతే విచారణకు అందరూ రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా సంతోష్ రావు అయినా వీళ్ళందరూ కూడా మళ్ళీ అవసరమైతే పిలుస్తామంటూ కూడా చెప్పిన విచారణ సుదీర్ఘంగా సాగేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే దీనికి సంబంధించి వయసు రీత్యా కావచ్చు లేకపోతే వారు ఇచ్చినటువంటి వాంగ్మూలం కేసీఆర్ రెస్పాండ్ అయ్యేటువంటి విధానాన్ని బట్టి తక్కువ సమయంలోనే ఉంటుందా అనేది కూడా బీఆర్ఎస్ నేతల్లో కూడా ఒకంత చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి కదా. ఒకవేళ ఇది ఫామ్ హౌస్లో కానీ ఉంటే సుదీర్ఘంగా ఉండేటువంటి అవకాశం కానీ లేకపోతే దానికి సంబంధించి ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది సతీష్? డెఫినెట్గా అంటే ఫామ్ హౌస్లో అయితే భద్రత పట్ల అంతా చక్కగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది అనేది వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ భద్రతకు అన్ని కనుక చూస్తే భద్రతా పరంగా అయితే ఫామ్ హౌస్లో వేస్తే సుదీర్ఘంగా విచారణ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు హరీష్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరినీ కూడా దాదాపు 7 నుంచి 8 గంటల పాటు విచారణ జరిపారు. దాని తర్వాత మరి కేసీఆర్ని ఎంతసేపు విచారణ చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు
అయితే 4 గంటలు విచారణ చేస్తారనేది పోలీసు అధికారుల నుంచి ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్. 4 గంటలు, ఎందుకంటే ఆయన సీనియారిటీ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 4 గంటల పాటు విచారించనున్నారు. దాంట్లో ముఖ్యంగా నందినగర్లో విచారిస్తారా, లేదంటే బీఆర్ఎస్ భవన్లోనే విచారిస్తారా, లేదంటే ఫామ్ హౌస్లో విచారిస్తారా అనేది మరి కేసీఆర్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఆయన నుంచి ఇప్పటి వరకు ఇంకా అధికారిక ప్రకటన అయితే రానప్పటికీ కూడా కొంతమంది అంటే అధికారులు చెప్తున్న దాని ప్రకారం నందినగర్లో విచారిస్తారు అనేది అయితే ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం అయితే నందినగర్లో విచారణ జరుగుతుంది అనేది అయితే తెలుస్తూ ఉంది మురళి. ముఖ్యంగా దీనికి సంబంధించి పరిణామాలు ముఖ్యంగా ఈ రేపు ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్ శ్రేణులు ఏం చేయబోతున్నారు, ఎందుకంటే కేసీఆర్ సిట్ విచారణలో కావచ్చు, కేటీఆర్ సిట్ విచారణలో కావచ్చు, హరీష్ రావు సిట్ విచారణలో కావచ్చు, సంతోష్ రావు సిట్ విచారణలో కావచ్చు, ఇదంతా కూడా మీరు చూడొచ్చు. అంటే ఒక కోలాహలంగా రావటం బీఆర్ఎస్ భవన్కి, అక్కడ అంతా కూడా కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు సపోర్టుగా నిలిచిన పరిస్థితి ఉంది. రేపు కనుక చూస్తే రేపు ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందించబోతున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు ప్రస్తుతం రాజకీయాల్లో కీలక నేత, తెలంగాణలో కూడా కీలక నేతగా ఉన్నారు కాబట్టి సో రేపు విచారణ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది మురళి. ఎస్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం అయితే చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు అందాయి. శుక్రవారం విచారణకు రావాలని అయితే పిలుపుచ్చినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ అయితే ఉండబోతోంది. తెలంగాణ చరిత్రలో మొదటిసారి మాజీ సీఎంకు సిట్ నుంచి అయితే పిలుపొచ్చింది. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో కేసీఆర్ పిఏకి అయితే నోటీసులు ఇచ్చారు. అయితే వయసు రీత్యా కోరిన చోట విచారణ అయితే చేస్తామని కూడా సిట్ అధికారులు అయితే చెప్పారు. కేసీఆర్ను 9 మంది సిట్ బృందం విచారించబోతోంది. ఇక డీసీపీ వెంకటగిరి నేతృత్వంలో కేసీఆర్ విచారణ అయితే ఉండనుంది. ఇటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ విచారణ తర్వాత ఫైనల్గా కేసీఆర్ వరకు వచ్చింది ఈ అంశం. ఇక చివరి దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు చేరుకుందనేటువంటి మాట అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మార్చి కల్లా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చివరి దశకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక కంక్లూజన్కి అయితే ఈ కేసు వస్తుందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ కవితను కూడా విచారణకు పిలిచి విచారించేటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారంగా కూడా తెలుస్తోంది. గతంలో చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇతరత్ర అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని సిట్ ప్రతి అంశానికి సంబంధించి కూడా క్షుణ్ణంగా విచారించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఫామ్ హౌస్లో విచారిస్తారా, లేకపోతే నందినగర్లోని నివాసాల్లో విచారిస్తారా, భద్రత దృష్ట్యా కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, వారిని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ అయితే చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా నందినగర్లో అయితే బాగుంటుందనేటువంటి మాట కూడా వారు చెప్తున్నారు. ఇక కుదరదు అని అంటే మాత్రం డెఫినెట్గా ఫామ్ హౌస్కి వెళ్ళైనా సరే విచారించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ అయితే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. కేసులో కేసీఆర్కు సంబంధించి నోటీసులు ఇవ్వడంపై పూర్తి స్థాయిలో కీలక మలుపుగా కూడా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.